హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎవరైతే ఆన్లైన్ క్లాసుల కోసం ఒక మంచి బడ్జెట్ ల్యాప్టాప్ కావాలనుకుంటారో, అది కూడా మనకి బడ్జెట్లో కొంచెం పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలనుకుంటారో, అది కూడా 40,000 రూపాయల బడ్జెట్లోనే కావాలనుకుంటారో, అది కూడా ఆ బడ్జెట్లో కూడా ఒక మంచి బ్రాండ్ నుంచి కావాలనుకుంటారో, వాళ్ళకి మాత్రం ఈరోజు ఒక సూపర్ ల్యాప్టాప్ని సజెస్ట్ చేస్తాను, అన్బాక్సింగ్ చేస్తాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. ఇది అసూస్ కంపెనీకి సంబంధించిన అసూస్ వివో బుక్ 14 వెర్షన్. ఇది మీకు జనరల్గా ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్గా 42,000, అలాగే అమెజాన్లో కూడా అదే బడ్జెట్లో ఉంటుంది. కాకపోతే ఇది అప్పుడప్పుడు మనకి ఆఫర్స్లో మాత్రం కార్డ్ ఆఫర్స్ లాంటివి పెడతా ఉంటారు. అప్పుడు మీకు 40,000, 39,000, 39,000కు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. కాకపోతే నాకైతే కార్డ్ ఆఫర్ అయితే ఏం లేదు. సో నాకైతే ఎమర్జెన్సీ పర్పస్లో నేనైతే కొనాల్సిన పరిస్థితి వచ్చింది. సో మా కజిన్ బ్రదర్ కూడా సో నా అలాగే వచ్చారు. ఆయన ఆన్లైన్ క్లాసులు చెప్పడం కోసం ఒక ల్యాప్టాప్ కావాలి కాబట్టి ఇప్పుడు అర్జెంట్గా దీన్ని కొనాల్సిన పరిస్థితి వచ్చింది. సో అందుకే దీన్ని నేను అన్బాక్సింగ్ కూడా చేస్తాను, మీకు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. సో ఇది ప్రజెంట్గా మీకైతే ఫ్లిప్కార్ట్లోనూ అలాగే అమెజాన్లో ఉంటుంది. అండ్ 40,000 రూపాయల బడ్జెట్లో జనరల్గా నాకు 3 బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే కనపడ్డాయి. ఒకటేమో ఇది అసూస్ వివో బుక్ 14, ఇక రెండోది హానర్ కంపెనీకి సంబంధించిన హానర్ మ్యాజిక్ బుక్ 15 అని ఒకటి ఉంటుంది. కాకపోతే దాంట్లో మీకు 256 SSD మాత్రమే ఉంటుంది, కానీ దీంట్లో 512 GB ఉంటుంది. ఇక రెండోది అవిటా బ్రాండ్కి సంబంధించింది i5 8th జనరేషన్ వేరియంట్ అయితే ఒకటి ఉంటుంది. కాకపోతే అవిటా బ్రాండ్కి అయితే అంత పాపులారిటీ లేదు. అది కాకుండా కొత్త కంపెనీతో మనం వెళ్ళి కొంచెం రిస్క్ పడే అవకాశం ఉంటుంది. అది కాకుండా సర్వీస్ సెంటర్ ప్రాబ్లం కూడా వస్తుంది. అందుకని అవిటాన్ అయితే పక్కగా పెట్టాను. సో అల్టిమేట్గా మిగిలింది మాత్రం ఈ అసూస్ వివో బుక్ 14. సో ఇది మీకు 40,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఎక్సలెంట్ డీలు. దీంట్లో స్పెసిఫికేషన్స్ కూడా సూపర్గా ఉంటాయి. సో దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే షేర్ చేస్తాను. వీడియో చివరకు చూడండి, లైక్ చేయండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మనం ఒకసారి అన్బాక్సింగ్ డీటెయిల్స్లో ఒకసారి వెళ్తే బాక్స్ పైన దీనికి సంబంధించిన ప్యాకేజింగ్ డీటెయిల్స్, ఇది ఎక్కడ తయారైంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా మనకి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే ఇది మీద బాక్స్ ప్రైస్ మనకి 54,999 రూపాయలు, అంటే నియర్లీ 55,000 రూపాయలు ఉంటుంది. కాకపోతే ఫ్లిప్కార్ట్లో మీకు 42,000, 43,000 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒక్కోసారి కార్డ్ ఆఫర్లు అండ్ మీకు ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ కూడా రాబోతున్నాయి కాబట్టి SBI కార్డ్ ఇలాంటివి పెట్టుకున్నప్పుడు మాత్రం ఇది మీకు ఇంకా బెస్ట్ డీల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో చాలామంది 40,000 కంటే తక్కువ కొన్న వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే నాకైతే కార్డ్ ఆఫర్ అయితే రాలేదు. ఇక మనం ఒకసారి దీనికి బ్యాక్ సైడ్ సీల్ ఉంటుంది. సీల్ ఒకసారి మనం బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేసిన తర్వాత లోపల మనకి ల్యాప్టాపే ఉంటుంది. చిన్న పౌచ్లో వెళ్ళి ప్యాక్ చేసిస్తారు. సో ఇక ఈ ల్యాప్టాప్ ప్రజెంట్గా పక్కకు పెట్టేద్దాం. ఇక దీంట్లో మనకు కొన్ని వారంటీ ఇన్ఫర్మేషన్, క్విక్ స్టార్ట్ గైడ్, యూజర్ మాన్యువల్ లాంటివి కొన్ని పేపర్ వర్క్ అయితే ఇస్తున్నారు. అలాగే సైడ్కి ఒక ఛార్జర్ అయితే ఉంటుంది. ఇది మనకి 45 వాట్స్ ఛార్జర్ అనమాట. దీంట్లో మనకి ల్యాప్టాప్లో 2 సెల్ బ్యాటరీ ఉంటుంది. ఇది మనకి 45 వాట్స్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనం ఒకసారి ల్యాప్టాప్ విషయానికి వెళ్తే ఇది సిల్వర్ కలర్ ల్యాప్టాప్ అనమాట. దీంట్లో బ్లాక్ ఉంటుంది, ఇంకొక 2 కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నట్టున్నాయి. సో నాకైతే సిల్వర్ కలర్ కొంచెం చూడటానికి కూడా బాగుంటుంది కాబట్టి ఇదైతే నేను తీసుకున్నాను. ఇక దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్కి వెళ్తే పైన మనకి అసూస్ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ మాత్రం మనకి ఎలాంటి పోర్ట్స్ అయితే లేవు. అలాగే రైట్ సైడ్ మనకి ఒక USB 2.1 పోర్ట్ ఉంటుంది. అలాగే మనకి మైక్రో SD స్లాట్ ఉంటుంది. అలాగే 2 LEDలు ఉంటాయి, ఛార్జింగ్. అలాగే మనకి దీనికి సంబంధించిన ఇంకొక LED ఉంటుంది, బ్యాటరీ. అలాగే ఛార్జింగ్ అవుతుందా లేదనేది. అలాగే ఇంకొకటి మనకి లాక్ అయితే ఉంటుంది. ఇది మనం ఎటైనా వెళ్తున్నప్పుడు దీనికి లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి లాక్స్ కూడా మీకు దొరుకుతుంటాయి బయట, దాంతో పెట్టుకుంటే సరిపోతుంది. లెఫ్ట్ సైడ్ మనకి ఒక 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, HDMI పోర్ట్ ఉంటుంది, USB 3.1 పోర్ట్ ఉంటుంది, అలాగే USB Type-C ఉంటుంది. అండ్ రిమెంబర్, ఇది మీకు ఛార్జింగ్ చేసుకోవడానికి పనికిరాదు. ఓన్లీ మీకు USB కేబుల్ ద్వారా మీకు ఏదన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో ఒక 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి స్పీకర్ వెంట్స్ ఉంటాయి. అలాగే మనకి హీట్ సింక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, అంటే హీట్ లోపలికి వెళ్ళడానికి ఎయిర్ వెంట్స్ అయితే దీంట్లో ఉంటాయి. అలాగే మనకి డిస్ప్లేకి బ్యాక్ సైడ్ కూడా మనకి ఎయిర్ వెంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో మనకి 2 స్పీకర్స్ వస్తాయి, డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ మాత్రం మనకి ఎలాంటి పోర్ట్స్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. పోర్ట్స్ మాత్రం మనకి చాలా రీజనబుల్గా మనకి ఒక్కొక్కటి మాత్రమే ఇచ్చారు వీళ్ళు, 2 అయితే లేవు. ఒకటి USB 2.1 ఉంది, ఒకటేమో USB 3.1 అయితే ఉంది. ఇక దీంట్లో కీబోర్డ్ విషయానికి వెళ్తే కీబోర్డ్ కూడా మనకి చాలా స్మూత్గా ఉంటుంది. అన్ని కీస్ కూడా మనకి దగ్గరగా ఉంటాయి, చూడటానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇది మనకి 14 ఇంచెస్ ల్యాప్టాప్ కాబట్టి
మీకు చాలా కాంపాక్ట్గా కూడా ఉంటుందన్నమాట. అలాగే ఇవి మనకి బ్యాక్లిట్ కీబోర్డ్స్ కూడా, అంటే మీరు నైట్ టైంలో వీటిని లైట్ కూడా ఆన్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకి బ్యాక్లిట్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి, లో లెవెల్ అలాగే ఇంకొంచెం బ్రైట్నెస్ కూడా పెంచుకోవచ్చు. ఆ కీస్ కింద ఉన్న లైట్స్ ఏవైతే ఎల్ఈడి లైట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన మనకి లెవెల్స్ కూడా పెంచుకోవచ్చు అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇలా మీరు వాటిని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ ల్యాప్టాప్ మనం ఒకసారి బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు సో దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ ఏంటన్నది చెప్తాను. అసస్ వివోబుక్ 14లో మనకి 14 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 16:9 ఆస్పెక్ట్ రేషియోతో తీసుకొచ్చారు. అలాగే ఇది బ్యాక్లిట్ డిస్ప్లే, అలాగే యాంటీ గ్లేర్ టెక్నాలజీతో కూడా ఉంటుంది. ఇక దీంట్లో డిఫాల్ట్గా ర్యామ్ మనకి 8GB ఉంటుంది. అలాగే ఇంకొక ఎక్స్ట్రా స్లాట్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం మీరు 12GB వరకు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఇక దీంట్లో స్టోరేజ్ మనకి 512GB SSD ఉంటుంది. ఇది SSD హార్డ్ డిస్క్ అయితే కాదు. ఒకవేళ మీరు ఆ 512GB సరిపోదు, ఎక్స్ట్రాగా పెట్టుకోవాలంటే కుదరదు. ఎక్స్ట్రా స్లాట్ లాంటివి ఏమీ ఉండవు. ఆ 512GB తీసేసి కంటే పెద్ద సైజ్ది తీసుకొచ్చి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక దీంట్లో ప్రాసెసర్ మనకి AMD Ryzen 5 3500 ప్రాసెసర్ అనమాట. ఇది ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్. ఇక దీంట్లో మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.1 ఉంటుంది. అలాగే టర్బో స్పీడ్లోకి వెళ్ళినప్పుడు మాత్రం 3.7 GHz స్పీడ్ వరకు కూడా వెళ్తుంది. దీంట్లో గ్రాఫిక్స్ మనకి AMD Vega 8 GPUని యూజ్ చేశారు. ఇది మనకి విండోస్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అంటే ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తుంది. మీరేమి సపరేట్గా మళ్ళీ కీ కొనాల్సిన అవసరం అయితే లేదు. ఇది మనకి టచ్ ప్యాడ్, అలాగే మనకి హెచ్డి వెబ్ క్యామ్తో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అలాగే దీంట్లో మనకి అసస్కి సంబంధించిన సోనిక్ మాస్టర్ ఆడియో టెక్నాలజీని కూడా వీళ్ళు యూజ్ చేశారు. 2 స్పీకర్లతో ఇది మనకి వస్తుంది. ఓకే, ల్యాప్టాప్ బూట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒకసారి దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూద్దాం. అంటే జనరల్గా విండోస్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది, అలాగే దీంట్లో స్టోరేజ్ ఎలా ఉందని చూద్దాం. ఒకసారి మనం స్టోరేజ్లోకి వెళ్తే ఇది అవుట్ ఆఫ్ 512GBలో మనకి కేవలం 475GB మాత్రమే యూజబుల్ మెమొరీ అనేది అవైలబుల్గా ఉంది. సో అంటే మీరు దాంట్లోనే మళ్ళీ పార్టీషన్స్ కూడా చేసుకోవచ్చు. ఒక విండోస్కి ఒక 100GB ఇచ్చేసి మిగతా అంతా కూడా మీరు స్టోరేజ్ పెట్టుకోవడానికి యూజ్ అయితే అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, 512GBలో మీకు 475GB మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఒకసారి మనం సిస్టమ్ ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇది విండోస్ 10 ప్రీ యాక్టివేటెడ్ అనమాట. అలాగే సింగిల్ లాంగ్వేజ్ సిస్టమ్ని వీళ్ళు తీసుకొచ్చారు, విండోస్ OS. అలాగే దీంట్లో మనకి అవుట్ ఆఫ్ 8GBలో మనకి నియర్లీ 5.2GB వరకు యూజబుల్ మెమొరీ అయితే అవైలబుల్గా ఉంది. ఇక దీంట్లో AMD Ryzen ప్రాసెసర్, వీటికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో మనకు ఒకసారి డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. ఒకసారి ఏదైనా ఒక వీడియో ప్లే చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీడియో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇది మనకి ఫుల్ హెచ్డీ డిస్ప్లే, అది కాకుండా మంచి బ్యాక్లిట్ డిస్ప్లే కాబట్టి మీకు క్వాలిటీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే దీంట్లో స్పీకర్ క్వాలిటీ కూడా ఎలా ఉందని చూద్దాం. సో ఇప్పుడు ఒక చిన్న ఆడియో అయితే ప్లే చేస్తాను, అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో చూస్తారు కదా, ఆడియో క్వాలిటీ కూడా మనకి చాలా చాలా బాగా అయితే ఉంది. అలాగే దీంట్లో మనకి డిఫాల్ట్గా ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, ఈ ఫింగర్ ప్రింట్ లాక్ అనేది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. చూడండి, సింపుల్గా ఇక్కడ నేను లాక్ వేసాను కదా, ఇప్పుడు మనకి లాక్ స్క్రీన్లో ఉన్నాం మనం. ఇక్కడ చూడండి, ఫింగర్ పెడుతున్నాను, సో వెంటనే ఓపెన్ అవుతుంది. మళ్ళీ లాక్ చేస్తున్నాను, సో మళ్ళీ మీకు ఇక్కడ లాక్ స్క్రీన్లోకి వెళ్తాం. లాక్ స్క్రీన్లోకి వెళ్ళిన తర్వాత సింపుల్ మీరు ఫింగర్ ప్రింట్ పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా మీకు అన్లాక్ అయితే అవుతుంది. మీరు ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మన ఫోన్కి బ్యాక్ సైడ్ ఉండే ఏదైతే ఆ ఫింగర్ ప్రింట్ ఉంటుందో అలాగే సింపుల్ లాక్ అయితే వర్కౌట్ అయితే అవుతుంది. ఇక దీంట్లో మేజర్గా మనకు కావాల్సింది ఇవన్నీ ఫీచర్స్ మనం చూస్తాం, ఏమేమి ఉన్నాయి, డిస్ప్లే ఎలా ఉంది, టచ్ ప్యాడ్ ఎలా ఉంది, కీ ప్యాడ్ ఎలా ఉంది, ఇవన్నీ మనం చూస్తుంటాం. కానీ పెర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే మాత్రం సో దీంట్లో మేజర్గా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. దీంట్లో మనకి AMD Ryzen 5 ఉంటుంది కదా, సో ఇది పెర్ఫార్మెన్స్ యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే మనకి ఇంటెల్ ప్రాసెసర్లో i5 8th జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది కదా, సో దానికి ఈక్వలెంట్ అనమాట ఈ ప్రాసెసర్. జనరల్గా మనకి Ryzen 5తో వచ్చేవి మాత్రం 40 నుంచి 45,000 ఆ బడ్జెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఈవెన్ మనకి 40 కంటే బిలో బడ్జెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి, కొంచెం మిగతా స్పెసిఫికేషన్స్తో తగ్గిస్తాయి. కానీ i5 8th జనరేషన్ మాత్రం మినిమం మనకి 50 నుంచి 55,000 ఆ బడ్జెట్లో ఉంటుంది. అంటే కొంచెం ఇంటెల్ ప్రాసెసర్లో కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటాయి కదా. సో దాంతో పెర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో సో చూస్తే జనరల్గా గిగ్ బెంచ్ టెస్ట్ ఉంటుంది కదా, సో దాన్ని ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గిగ్ బెంచ్ 5 అనేది రన్ అవుతుంది. సో దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మనకి ఎప్పుడు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో దాంతో ఈక్వలెంట్గా మనకి ఏదైతే i5 8th జనరేషన్ ప్రాసెసర్ ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి గిగ్ బెంచ్ వెబ్సైట్లో దొరుకుతాయి. ఇక్కడ చూడండి, మనకి ఇంటెల్ కోర్ i5 8250U బెంచ్ మార్క్స్, మనకి సింగిల్ కోరు
795 ఉంది. అలాగే మల్టీ కోర్ మనకి 2178 ఉంది. ఇప్పుడు మనకి టెస్ట్ రన్ అవుతుంది కదా, సో దాని రిజల్ట్ మనకి ఆల్రెడీ వస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ చూడండి మనకి రిజల్ట్ ఆల్రెడీ వచ్చింది. అసస్ టెక్ కంప్యూటర్ ఐఎన్సి వివో బుక్ ఎస్ఎస్ ల్యాప్టాప్ X41 2DA X412DA ఇది మోడల్ మనకి అసస్ వివో బుక్ 14కి సంబంధించిన మోడల్ నెంబర్ అనమాట. ఒకవేళ నేను ఏదైనా రాంగ్ చూపిస్తున్నాను అనుకుంటే ఈ మోడల్ నెంబర్స్ మీరు కొట్టారనుకోండి మీకు డైరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ టెస్ట్ రన్ చేసినాం కదా, ఈ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్ ఇది. సో దీంట్లో మనకి సింగిల్ కోర్ చూడండి 783 ఉంది, మల్టీ కోర్ మాత్రం 2757 ఉంది. అంటే మనకి i5 8th జనరేషన్లో చూడండి సింగిల్ కోర్ కొంచెం ఎక్కువగా ఉంది. సో ఇక్కడ చూసారు కదా, మనకి సింగిల్ కోర్ విషయంలో వెళ్తే మాత్రం i5 కొంచెం స్లైట్ ఎడ్జ్ ఉంది ఇక్కడ, కానీ మల్టీ కోర్లో చూడండి మనకి చాలా డిఫరెన్స్ ఉంది. జనరల్గా మనకి మల్టీ కోర్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అల్టిమేట్గా మీకు i5 8th జనరేషన్ని మనకి Ryzen 5 ఈజీగా బీట్ చేస్తుంది 3500. సో అందుకని మనకి బడ్జెట్ తక్కువగా ఉంటుంది, ప్లస్ మనకి పెర్ఫార్మెన్స్ కూడా దానికంటే కొంచెం బెటర్గానే ఇస్తుంది. సో చూస్తారుగా ఫ్రెండ్స్, ఇది అసస్ వివో బుక్ 14కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనమాట. 42,000 40,000 బడ్జెట్లో మాత్రం ఇది ఒక ఎక్సలెంట్ డీల్. అది కాకుండా దీంట్లో కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కెమెరా వీడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఏదైతే మనం రెగ్యులర్గా వీడియో క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తామో 720 మ్యాక్సిమం వీడియో అవుట్పుట్ వస్తుంది. సో 720pలో మనకి అంతకంటే ఎక్కువైతే రాదు. సో ఓవరాల్గా మాత్రం 42,000-40,000 మధ్యలో మాత్రం ఇది ఒక సూపర్ డీల్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎవరైతే ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల కోసం కావచ్చు, లేకపోతే 40,000 బడ్జెట్లో మీకు ఒక మంచి ప్రాసెసర్ మంచి పెర్ఫార్మెన్స్ కావాలనుకున్న ల్యాప్టాప్ కావాలనుకుంటారో, అది కూడా ఒక మంచి బ్రాండింగ్లో కావాలనుకుంటారో వారికి మాత్రం ఇది బాగా సూట్ అవుతుంది. అండ్ రిమెంబర్, ఇది మాత్రం మీకు మెటల్ బాడీ అయితే కాదు, రెండు వైపులో కూడా. సో బ్యాక్ సైడ్ మీకు మెటల్ బాడీ లాగా అనిపిస్తుంది, కానీ ఇది టోటల్గా ప్లాస్టిక్ బిల్డ్తోనే వీళ్ళు తీసుకొచ్చారు. క్లియర్గా అర్థమవుతుంది మనకి ఇది ప్లాస్టిక్ బిల్డ్ అని. సో మనం అంతకంటే ఎక్స్పెక్ట్ అయితే చేయలేము, మెటల్ బాడీలు అయితే ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఈ బడ్జెట్లో. సో ఓవరాల్గా మాత్రం ఇది ఒక మంచి డీల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. వీడియో లింక్స్, వీటికి సంబంధించిన ప్రోడక్ట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ అసస్ వివో బుక్ 14కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.